భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి. అలా పెట్టడం భీష్మాచార్యుల వారికి చెందింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలిట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంఘ్రి కమలమంద, భగవంతుడికి నమస్కారం చేయలేదు, భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి. ఎంత చిత్రమైన మాట అండి. నేను ఫలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు. ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు. అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని. ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి? ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని? అమ్మో, ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. చాలా మంది మా మనస్సు చాలా ఖేదంగా ఉందండి, మనస్సు శాంతి లేదు, మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు. శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు. తాను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది. దుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు. హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయన. ఈయన చేస్తున్నాడు తపస్సు. ఎటువంటి తపస్సు? చిత్రమైన తపస్సు. చిత్తంబుమధిరిపు శ్రీపాదముల యంద. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు భక్తికంతటికి మొదలెక్కడా? ఇక్కడే. అసలు మీ మనస్సు వెళ్ళి అక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడ్డాం. ఇప్పుడు నా కొడుకంటే నాకెంతో ప్రీతి, వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ, అయినా నేను రోజు 4 మాటలు వాడిని తలుచుకుంటాను. లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను. దూరంలో ఉన్నాడు, నా బిడ్డని కాపాడు తండ్రి అంటుంటాను. రాత్రి పడుకోబోయే ముందు అయ్యో వీడు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకున్నాడో, ఎలా పడుకుంటున్నాడో, ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను. నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం, వాడు తింటలేదు, నేను తింటున్నాను అని అనుకుంటాను. ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి? నాకు వాడి యందు ప్రీతి ఉన్నది కాబట్టి. ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు. అసలు ముందు ప్రీసపోజిషన్, దాని యందు మీకు ప్రీతి కలగడానికి, మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది? ప్రీతి ఉండాలి ఆ వస్తువు యందు. ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే స్మరిస్తారు. అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది? మనస్సు దానిని తగులుకొని ఉండుటయే. అంతే భక్తి అంటే. ఎందుకు అలా తగులుకొని ఉండడము? ప్రయోజనం లేదు. అంతే. మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు తప్ప అసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు. అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను. ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది. ఏమంటే స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా? ప్రాతస్మరామి అంటే ఏమిటండి? మనస్సుకు సంబంధించింది. నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి, మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని. ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అన్నారు. అది నోటితో చెప్పమన్నా దాని అర్థం ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడి యొక్క ముఖమును స్మరించినాను. ఇది మీకు చాలా ప్రీతి ఉంది. నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి. నేను స్మరించద్దండి అన్నాను. మీకు ముందు అసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి? ధూర్తుడు నన్ను స్మరించద్దన్నాడు, బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతుంది, అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఎప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది. అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందుండడానికి ప్రతిబంధకమైనదా? అంటే సంసారం వదిలేశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు? అంటే పలుకులు హరి గుణపఠనమంద, ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు. ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి? సంసారంలో ఉండడం,
హరిగుణములను కీర్తించడము. ఈ రెండు ఎలా పొసగుతాయి అని మీకు అనుమానం రావచ్చు. నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనండి. మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేవగానే ముందు ఏం చూస్తారు? గడియారం వంక చూస్తాం, ఎంత అయింది టైము అని. ఏదో 6 అయింది, అమ్మ బాబాయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు. ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటలో 5 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో, ఏమి జరిగాయో, నా ఇంట్లోకే దొంగొచ్చావనా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు అది నేను చెయ్యలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు. వాడొకడున్నాడు, వాడు లోపల కాపు కాసి ఉన్నాడు. అయ్యయ్యో నిద్రపోయాడండి పాప, ఆయన నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం, గుండె ఆగిపోయిందని ఎవడైనా అంటాడండి? ఎవ్వడంటావు. మీరు నిద్రపోవచ్చు, కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీ మండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2 ప్రయోజనములు చేశాడు. రాత్రి నాకు ఇరుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు. లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2, నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. జ్ఞానం కోణం పక్కన పెట్టండి, అది సుషుప్తి, బ్రహ్మము, ఈశ్వరుడు, ఇంద్రియాలు పక్కన పెట్టండి. కాసేపు భక్తి కోణంతో ఆలోచించండి. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే. వాడు ఏం చేశాడు? హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకు బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు. లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? భగవంతుణ్ణి పూజామందిరంలోకే వెళ్ళి పూజించవలసిన అవసరం లేదని నేను అనను. ప్రారంభమునందు చెయ్యవలసిందే. కానీ స్మరణ భక్తి యందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది. పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు. ఏం ఆశ్చర్యం ఈశ్వర, 11 గంటలకు పడుకున్నానా, పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా, అలిసిపోయి తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా, ఎంత ఉత్సాహం, కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా మెత్తగాను, మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా, నేను ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టు, నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా, వాయు రూపంలో ఉండి నాకు అందావా, నా ఇంద్రియముల బడలిక తీర్చావా, రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసినందుకు కాపాడావా. ఈశ్వరా నీకు నమస్కారం. ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా. పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి, ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి, చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు. మీరు వెళ్ళలేకపోయారు, ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు. మీరు ఏం చేస్తారు? మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడండి, వెళ్ళి నేను వెడతానని. వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసీ వచ్చేసిందిట, ఇబ్బంది పడిపోతాను, పాపం టికెట్లు తెచ్చిపెట్టాడని మీరు యాత్రకి వెళ్ళొచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే. మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు, మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే. ఇదే భక్తి, ఈ భక్తియే తపస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు? ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి. ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి, నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడుంది, మా పిల్లలున్నారు, నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి? నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు, అందుకే నిన్న ఆలోచనలు వస్తున్నాయి. లేకపోతే కుదురుకోకపోవడం ఏంటి? నీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు. కాబట్టి కరములు విష్ణు మందిరం అర్జనములందా. ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే, కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది? అయ్యయ్యో మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి
ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట. లేకపోతే వ్యాసుడు వెర్రివాడై చెప్పాడా ఈశ్వరుడికో మూర్తుందని? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అని శంకర భగవత్పాదులు చెప్పారు వేదాంత డిండిమంలో. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభిః సగుణ రాగిభిః సేవ్య నిర్గుణాతుర్విరాగిభిః అని వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును ధరించాడు. అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు, భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది, అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేడంట లేదు. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి యందు చూసి పరవశించుచున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళాలి? అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. కాబట్టి విగ్రహారాధనము దోషం ఎందుకు అవుతుంది? ఎప్పటికీ దోషం కాదది. అందుకని భగవంతుని యొక్క మూర్తి వంక చూసి పొంగిపోయి ఈ లోపల రాత్రంతా పని చక్క పెట్టిన వాడెవడో వాడే ఇక్కడ కూర్చున్నాడు నా ఇంటి ఈశాన్యంలో అని. స్వామి నిన్న పొద్దున్న వేశాను పువ్వులు, అవి వడిలిపోయాయి, దుర్వాసన వస్తున్నాయేమో అని జాగ్రత్తగా నిర్మాల్యం తీసి మీరు పూజ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుంది? కృతజ్ఞతా లక్షణం ఉంటే ఉంటుంది. కృతజ్ఞతా లక్షణము లోపించిపోయింది అనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని గంటలు మీరు పూజ చేశారన్నది లెక్కలోకి రాదు. అది ఏమవుతుంది? అది రిచువల్ అంటారు ఇంగ్లీష్లో, ఒక తంతు కింద తయారవుతుంది. ఒక భయంతో చేస్తాడు పూజ. ఎలాంటి భయం తయారవుతుందో తెలుసా అండి? ఒక అలవాటు పెట్టుకుంటాడు, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను. ఎందుకు చదువుతున్నాడు విష్ణు సహస్రనామం అంటే అనంతమైన నామముల చేత చెప్పబడిన ఈశ్వరుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నాడు అని తెలుసుకోవడానికి. కానీ ఇది ఏమవుతుందంటే, ఏదో టైం లేదు, ఇవాళ నేను విష్ణు సహస్రం చదవలేకపోతున్నాను, బాబాయ్ నన్ను భగవంతుడు కోసేస్తాడేమో, నువ్వు ఎందుకు చదవలేదు ఇవాళ అంటాడేమో, అందుకని గబగబా చదివేద్దాం. అప్పుడు ఆ పూజ ఏమైపోతుంది చెప్పండి? అది ఒక తంతు కింద తయారవుతుంది. గంట సేపు కూర్చుంటాడు పూజ దగ్గర. శంకరాచార్యులు వారు నిలదీశారు ఇలాంటి పూజల్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అని అడిగారు. ఎవడు తెమ్మన్నాడు నిన్ను ఇవన్నీ? ఒక్కటి పెట్టి చెయ్యి చాలు, పొంగిపోతాను నేనన్నారు. రేపటి రోజు మనం చేసే ప్రయత్నం అదే. ఒక పృథివీలింగాన్ని పెట్టి, పూజ అంటే నిబద్ధతతో కూడుకున్నది. అది సగుణమా అంటే కరచరణాదులు లేవు, లేవా అంటే ఉన్నాయి, కాబట్టి అది అరూపరూపి. కాబట్టి ఉపాసన యందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు, పైన వస్త్రం ఉండకూడదు, చొక్కా బనీను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే, పోల్ మీద ఫీజు చేసేవాడు గ్లోవ్స్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి? పెట్టుకోకపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక. ఇంట్లో ఫ్యూజ్ చేసుకుంటే అక్కర్లేదు, కానీ పోల్ మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లోవ్స్ వేసుకుని ముట్టుకోవాలి. అలాగే నువ్వు ఉపాసన యందు ఒక్కొక్క మెట్టెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు? బనీన్ తీయండి అని ఒకడు బతిమాలక్కర్లేదు, నువ్వు తీయాలి. ఏడు దిక్కుమాల శరీరం ఏమైపోతుందో అరగంట తీసేస్తేను. ఉత్తరీయం వేసుకుని శాస్త్రం ఒక మాట చెప్పింది, నీకు రెండు కావాలి. ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మరిచిపోకూడదు. ఏమిటది? ఒకటి, అనుభవించడం కాదు సుఖాల్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు. పశువుకి మనిషికి తేడా ఎక్కడా? పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు. ఆకలేసింది పరిగెత్తుకెడుతుంటుంది, తింటుంటుంది, అంతే. దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది, పడుకోవాలనిపించింది పడుకుంటుంది, పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది, మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది చేసేస్తుంది తప్ప ఇది సుఖమా, ఇక్కడ పడుకోవచ్చా, ఇలా ప్రశ్నదేం వేయదు. నువ్వు వెయ్యగలవు, ఇది సుఖమా అని అడగగలవు. అందుకని సుఖాల్ని త్రోసిరాదనవచ్చా అనకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి. నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి. కానీ ఎలా ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి. అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి, భోగం ఉండాలి. రెండూ కలవాలంటే
అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి. మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి. మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది. అందుకే శివరాత్రి నాడు పురుషులందరితో అద్భుతంగా ఆ రుద్రాధ్యాయం చదువుతుంటే చక్కగా వరసలో వెళ్ళి విభూతి అభిషేకము కస్తూరి జలంతో అభిషేకము చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవాలయం వారు కల్పించారు. సరే, అందుచేత కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆయన సంతోషంగా పూజ చెయ్యగలుగుతున్నాడు అంబరీషుడు. చెవులు మాధవ కథా శ్రవణమంద, చెవులు ఎప్పుడూ కూడా మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, ఆయన కథాశ్రవణము కోసమని ఉత్సాహం పొందుతుంటాయిట. ఎందుకు పొందుతాయంటే ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. చెవి ఉంటుంది, వినికిడి శక్తి ఉండదు. వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదు. అది విచిత్రం. ఉన్నవాడు హాయిగా వెళ్ళి వినగలడు. వినగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం. వీడు దాన్ని వేరు పనులకు ఉపయోగిస్తున్నాడు. లేనివాడు తినడానికి లేక ఏడుస్తున్నాడు. ఉన్నవాడు దుర్వ్యసనములకు వాడి ఏడుస్తున్నాడు, రోగాలు తెచ్చుకుని. ఇద్దరూ దరిద్రులే. అలా వినడానికి ఐశ్వర్యము లేనివాడు వినలేక ఏడుస్తున్నాడు. వినడానికి చెవులు ఉండి వినక ఒకడు బాధపడుతున్నాడు, దరిద్రుడి. అలాంటి వాడు కాడు. ఈశ్వరుడిచ్చిన ఈ ఐశ్వర్యమును ఈశ్వరుని కొరకు వాడుతున్నవాడు. అందుకని మాధవ కథాశ్రవణమందు పూనిక ఉన్నవాడు, నేను వినాలి అని వింటున్నవాడు. చూపులు గోవింద రూప వీక్షణమంద, ఆ చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరు, ఆర్తితో చూడని చూపు వేరు. కొడుకు ఒక 3 నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడు అనుకోండి, చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు, తల్లి చూస్తుంది. తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి? ఏమిట్రా ఆ ఎడం భుజం మీద ఏంటి ఆ మచ్చ, నీకు పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళి ఆ మచ్చ ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి మట్టా ఏమన్నా మచ్చ వచ్చిందా అంటుంది. అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బనీ నిప్పగానే. ఆ చూడడంలో ఆనందం ఉంటుంది. అమ్మో నా కొడుకుని చూసుకుంటుంది అమ్మ. అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తదనం కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడ్డంలో. అందుకని శిరము కేశవ నమస్కృతుల యంద, ఈశ్వరుడు శిరస్సు ఇచ్చినది దేనికి అంటే పెద్దల ముందు భగవంతుడి ముందు వంచి నమస్కరించమని. లేకపోతే బుద్ధిస్థానము వంగని నాడు నీకు నిశ్చయాత్మకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడి ముందు. కాబట్టి ఆ భగవంతుని ముందు వంగేటటువంటి శిరస్సున్నవాడు. కామంబు చక్రి కైంకర్యమంద, కామము దోషము. ఎలా? కేవలము లౌకికమునందుంటే. కామము వరము ఎప్పుడు? భగవదాభిముఖ్యాన్ని పొందితే. ఈశ్వరుడి యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, ఆయనకి కామం ఉందా లేదా అంటే కామం ఉంది. కామం అంటే కోరిక. మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. కోరిక ఉన్నది. ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది? ఊటీ వెడదామని ఆయన కోరుకున్నాడు. ఇంకొక ఆయనకి కోరిక ఉన్నది, వెంకటాచలం వెడదామని కోరుకున్నాడు. ఇప్పుడు ఆయనది కామమే, ఈయనది కామమే. ఈ రెండు కామములలో ఒకటి కామమైన బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది. ఇంకొక కామము కామమే, కానీ అది బంధనమునకు గురి చేస్తోంది. ఎందుకని? ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి, ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి. కాబట్టి ఏమవుతోంది? కామమే మారుస్తుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న 4 ఆయుధాల్లోనూ ఆ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల, ఆ తల్లి ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది. కామక్రోధములు పక్క పక్కనే ఉంటాయి. కోరిక తీరితే సుఖం, తీరకపోతే క్రోధం. కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి, ఆయన తీర్చకపోవడం అన్నది ఉండదు. అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి, హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు. అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారనుకోండి, వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండి లేనని చెప్పించవచ్చు. కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు. నేను ఇక్కడ లేనని చెప్పేవాడికని ఎవరికి చెప్పడం. కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది. అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగింది అంబరీషుడికి. ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద, ఇదో చిత్రమైనటువంటి విషయం.
భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాలను ఆకాశంలోంచి పట్టు పీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి అంటూ కిందకి దిగారనుకోండి. గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీదకి గబగబా నమస్కారం చేసేస్తారు. ఎవరైనా ఒకవేళ కాకినాడలో ఒక 30 నిమిషాలే ఉంటానయ్యా, మళ్ళీ వెళ్ళిపోవాలి, నేను రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి 8 గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కాకినాడలో ఇంతకు పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చాక వెళ్ళిపోదామని గబగబా వచ్చేస్తారు, వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. పెద్ద విశేషం ఏంటండి? ఎందుకైనా మంచిది, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి, అది ఏమైనా చేస్తుందేమో, ఓ అగ్రత్త పుల్ల చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది, మనకి ఎందుకున్నాడో లేదో, అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి నమ్మిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి అహం వస్తుంది. ఏమిటి, నాకు తలకాయింది వాడికి తలకాయింది, నాకు కాళ్ళు ఉన్నాయి వాడికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి వాడికి చేతులు ఉన్నాయి, వాడి కాళ్ళకి నేను నమస్కారం పెట్టండి, నేను పెట్టక్కర్లేదంటే. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి. అలా పెట్టడం భీష్మాచార్యులు వారికి చెందింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలిట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంఘ్రి కమలమంద భగవంతుడికి నమస్కారం చేయలేదు. భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి. ఎంత చిత్రమైన మాట అండి. నేను ఫలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు, ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు. అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి? ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని? అమ్మో, ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు చెప్పండి, అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా? ఏ స్థితిని తప్ప అలా నోళ్ళవి ముయ్యకండి, పక్కకి తీసుకెళ్ళండి బాబుని, అంతేగాని రసన తులసీదళములందా ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి. మీకు ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో. లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు, బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు. వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు. ఏంటండి ఇలా వచ్చారంటే, ఒకసారి ఆఫీసర్ గారిని కలవాలని. అబ్బే భలేవరే, 15 రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు. లోపల ఉన్న ఆయన కాదు, ఆయన ఎవరొచ్చినా పంపరా అంటాడు. కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు వీడెవడో వచ్చాడు. అలా ఇది గర్భాలయం, దీనికి పాపం ఏమీ ఉండదు. ఇది ఆకలేస్తే అయా లోపల పదార్థం అయిపోయిందండి ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది. మీరు అందులో పాలు పోసినా, కాస్త పరవన్నం పెట్టినా, లేకపోతే ఇంత పులిహార పెట్టినా, ఓ 2 ఇడ్లీలు పెట్టినా, ఇడ్లీ ఏమేస్తారు వద్దండి అని అదేం అందం. ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు, వీడికి ఏమిటో తెలుసా అండి, అసలు పచనం చేసి జీర్ణం చేసి శక్తినిచ్చేది ఇది. వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే. వాడు ఏమిటంటాడంటే, అలా పంపమండి 5 నిమిషాలు అయింది పప్పనే పెడతారంటే మార్చండి అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కూర కలపాలి. దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత పప్పు, ఇన్ని కూరలు, ఇన్ని పులుసులు, ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకండి? ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు. ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ అంతా దీంది. అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏమంటుందో తెలుసా? ఏమన్నా ఆకలి వేసిందన్నాను, ఏమన్నా పెట్టమన్నాను, అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది, ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది. అంటే ఏంటి, ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారు పడిపోయిన ఆవేదనలాగా ఇది నిండిపోయి ఇంకా పంపద్దో అంటే భలేవాడివే రుచి ఎంత బాగుందో అని ఇది పెట్టేస్తుంటుంది లోపలికి. బాధ దీనికే అన్నీ పంపేసి ఏమంటుందో తెలుసా అండి, పులిత్రేడుపులు వచ్చేస్తేనే జీర్ణం అవ్వలేదు, కొంచెం సోడా పట్టారా అంటాడు కొడుకుని. మళ్ళీ ఇదోటి. ఈ పైకి చాలా తేలిగ్గా కనపడుతుంది, ఇంద్రియాన్ని గెలవడం అంత తేలిక కాదు. దీన్ని గెలవగలిగారనుకోండి, నోరు మొయ్యి అవేం అక్కర్లేదు, కాస్త తులసి దళం నోట్లో వేసుకో, ఎందుకు నీ ఏం రుచి, తిను ఏం పర్వాలేదు, ఈశ్వర నివేదనమైనటువంటి ప్రసాదము. నువ్వు ఇవాళ ఇంత పులిహార, ఇంత చక్కెర పొంగలి తినే శరీరమును నిలబెట్టవచ్చు అని చెప్పారనుకోండి. ఏమంటే గుళ్ళో సమోసాలు నైవేద్యం పెట్టరా అండి అని అడిగాడు ఒక ఆయన. అంటే ఆయనకి ఇంట్లో ఉండవలో ఉంది, అందుకని చెప్పి ఏమిటంటే సమోసాలు పెడితే ఇక్కడ తిందామని. నేను తెల్లబోయాను నిజంగా. అయ్యి బాబోయ్, ఇలాంటి కోరికలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాను.
అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పెడితే తినేద్దామని, ప్రసాదం కౌంటర్లో ఇస్తారు కదా సమోసాలని. అది నిజంగా ఇంకా నేను ఏం చెప్పాలి జవాబు మీరు ఆలోచించండి. విహితము నిషిద్ధము ఇవన్నీ నేను చెప్పనా సమోసా గురించి? రజోగుణ ప్రకోపం కలిగినటువంటి మసాలాలతో ఉన్న ప్రసాదం ఈశ్వరుడికి పెట్టి మీరు తింటారా? ఆయన ఏదైనా జీర్ణం హాలాహాలం తింటాడు ఆయన. నువ్వు తిను. మొన్నటి రోజున విన్నాను నేను పేపర్ నిండా అన్ని హాస్పిటల్స్ నిండిపోయాను. చిన్న తేడా వస్తే మనం ఉండలేమే. మరి అలాంటిది జాగ్రత్తగా ఉండద్దు. లోపల మనస్సు ఏర్పడుతోంది, మనస్సు తేడా వచ్చిందంటే కుభోజనేన దివసహ అన్నాడు వ్యాసుడు. నువ్వు తప్పు భోజనం తింటే, రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడిన భోజనం తింటే ఓ రోజు పోయింది అన్నాడు. ఆ మనస్సు వ్యగ్రత అలా ఉంటుంది. ఈశ్వరుడు ఎందు ఉండదు. ఈశ్వరుడు ఎందు విస్మృతి పొందిందో రోజు, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఆ టైం అంతా పోయింది, రాదు మళ్ళీ నీకు. అందుకనే ఆహారం అనందు నిబద్ధత పెట్టారు. లేకపోతే ఏం తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు ఋషులు సాత్వికాహారం తినమని. కాబట్టి ఇప్పుడు ఆయన దేనిని గెలవగలిగాడు అంబరీషుడు? రసేంద్రియమును గెలవగలిగాడు. నోర్మోయ్ అనగలడు. ఎవరిని? నాలుకని. అలా మనం ఎప్పుడూ అనలేం. అది మన్నంటుంది, నోర్మోయ్ పట్రా వంకాయలు. వెండి కంచం తాకట్టు అయినా పెట్టు, కానీ ఊరగాయలు పెట్టవలసిందే. ఏడాదికి కావద్దు అని. ఎందుకు ఊరగాయలు? ఏమవుతుంది లేకపోతే? 365 రోజుల్లో ఈశ్వరుడు కూరగాయలే ఇవ్వడా? ఏం ఊరగాయలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడగలేమో. ఎన్ని రకాల ఆవకాయలు, ఎన్ని రకాల మాగాయలు, మళ్ళీ శాంపుల్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇంకోళ్ళ శాంపుల్స్ మనం తినాలి, వాటికి వేడి చెయ్యాలి, దగ్గు రావాలి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, మందులు తెచ్చుకోవాలి. ఎన్ని బాధలో ఒక్క. అందుకని ఆయన ఏం చేశాడు? ఘ్రాణమసురారి భక్త అంఘ్రికమలమందు రసన తులసీదళములంద. ఆయన గెలవగలిగాడు. అది తేలిక మాట అని మీరు అనుకోకండి. ఇప్పుడు నేను ఇంటికి ఇంత మాట చెప్పానంటే నేను ఒక్క మాట చెప్పచ్చు. అంబరీషుడు నాలికని గెలిచాడండి, అయిపోతుంది ఉపన్యాసాలు. పెద్ద విశేషమే ఉంది. కానీ మనం చెయ్యలేంది ఆయన చేస్తున్నాడు. అది మనం కూడా చెయ్యవలసిన ప్రయత్నం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అందుచేత రతులు పుణ్యసంగతులయంద ఆ రాజచంద్రమమునకు. ఆ రాజచంద్రుడు ఆయన కోరికలు ఎప్పుడూ కూడా ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. లోపల బుద్ధి ఇలా ఉంటే ఈశ్వరుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన రాజ్యపాలననేం విస్మరించలేదండి. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు షడ్రసోపేతమైన భోజనం అక్కడ పెట్టేవారు. ఎలా తినేవాడో తెలుసా అండి? ఓహో, శ్రీమన్నారాయణుడు ఆహార రూపమై వచ్చి నాలోకి ప్రవేశిస్తున్నాడు స్వామి అనేవాడు. కాబట్టి ఇది నిండడానికి అంత పుచ్చుకునేవాడు. దీనికోసం తినేవాడు కాదు. ఈశ్వర నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు. ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతాం కాబట్టి ఆయనకి పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడు. ఎవరైతేనైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, అబ్బా టైర్ అయిపోయానండి ఇంక అనేవాడు కాదు. ఎందుకని? శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నన్ను చూడడానికి, అస్తమానం ఎన్ని రూపాల్లో వస్తున్నాడో నా స్వామి అనేవాడు. అందుకే పోతన గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే, హరియని సంభావించును హరియని దర్శించునంటూ నఘ్రాణించున్ హరియని రుచిగొనదలచును హరిహరిఘను అంబరీషు అలవియ పొగడన్. అంబరీషుణ్ణి మేం పొగడలేమన్నారు. ఎందుకని? ఒక్కటే కారణం. హరియని సంభావించును. ఏది కనపడనివ్వండి ప్రపంచంలో, ఏ వస్తువు కనపడనివ్వండి, అప్ప నా స్వామి ఎన్ని రూపాలతో కనపడుతున్నాడో బాబోయ్ ఇవ్వాలంటుండేవాడు. విష్ణు సహస్రనామం పట్టుకుని సహస్రశీర్షవదన అని లలితా సహస్రం పట్టుకుని అనడం కాదు, బయటికి వచ్చి విశ్వం అది విష్ణు సహస్రానికి మొదటి మాట. అంతటా నా స్వామి ఎన్ని ముఖాలతో ఉన్నాడో అనగలిగితే, ఇలా అనకుండా నువ్వు అనగలవా? ఇన్ని ముఖాలతో అయ్యవారిని చూస్తుంటే. అలా అనగలిగాడు అంబరీషుడు. అంతటా ఈశ్వర దర్శనం చేశాడు. హరియని దర్శించు అంటూ నఘ్రాణించు. ఏదైనా వాసన చూస్తే ఈ వాసన కూడా హరే, శ్రీమన్నారాయణుడే ఈ వాసన రూపంలో ఉన్నాడు అని పీల్చేవాడు. ఏదైనా ముట్టుకుంటే ఇది శ్రీమన్నారాయణుడే, పంచభూతములుగా ఆయనే ఉన్నాడని ముట్టుకునేవాడు. హరియని రుచిగొన్నదలచును. నాలుకకు పెట్టేటప్పుడు ఎలా పెట్టేవాడో తెలుసా అండి? తను తింటున్నానని తినేవాడు కాదు, ఇది శ్రీమన్నారాయణుడని నాలుక మీద పెట్టుకునేవాడు. హరిహరిఘను అంబరీషున లవియ పొగడన్. ఇలాంటి వాడిని పొగడడానికి అబ్బబ్బా అనకూడదు. కాబట్టి పోతన గారెంత అందంగా పద్యం పూర్తి చేశారని చూడండి. హరిహరి ఈయన్ని పొగడం ఎవరికి తరం రా అన్నారు. ఆయన కూడా అంబరీషుడు గురించి చెప్పడం మొదలెట్టినంత మాత్రం చేత పద్యంలో హరిహరి పడిపోయింది.
అంబరీషుడు గురించి విన్నంత మాత్రం చేత నీలో జీవితంలోకి హరిహరి ఎందుకు ప్రవేశించదు? ఆంతరమునందు మీకు ఒక అభయాన్ని కటాక్షిస్తున్నారు. అతనికి ఇహమాని హరులందు కరులందు ధనములందు గేలి వనములందు పుత్రులందు బంధుమిత్రుల యందును పురమునందు అంతిపురమునందు. చిత్రమైన మాట అండి ఇది. ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే సాధికారత కలిగినటువంటి మహాపురుషుల నోటి వెంటే అతనికి ఈహమ అనే హరులందు కరులందు అంతఃపురాల మీద కోరిక లేదు, ఏనుగుల మీద కోరిక లేదు, గుర్రాల మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, ఓ ఉద్యానవనాల మీద కోరిక లేదు, కొడుకుల మీద కోరిక లేదు, బంధుమిత్రుల మీద కోరిక లేదు, రాజ్యం మీద కోరిక లేదు, అంతఃపురం మీద కోరిక లేదు. ఎక్కడున్నాడు ఇవన్నీ కోరిక లేనివాడు? అక్కడే ఉన్నాడు. అదేమిటండి మరి అంత కోరిక లేనివాడు అక్కడ ఎలా ఉంటున్నాడు? భార్య మీద కోరిక లేదు, భార్యతో ఉన్నాడు. అంతఃపురం మీద కోరిక లేదు, అంతఃపురంలో ఉన్నాడు. కొడుకుల మీద కోరిక లేదు, కొడుకులతో ఉన్నాడు. రాజ్యం మీద కోరిక లేదు, రాజ్యం వెళ్తున్నాడు. ఇలా ఎలా ఉంటాడు అంటే దీన్ని కర్తవ్యనిష్ట అంటారు. వెర్రిగా వేలాడడం లేదు. కొడుకున్నాడు, నాకో కర్తవ్యం ఉంది తండ్రిగా. ఏమిటి కర్తవ్యం? వాడికి ఒక మంచి కాలేజీలో చేర్చడం, వాడు అడిగినప్పుడు ఫీజు కట్టడం, వాడితో మాట్లాడినప్పుడు నన్ను చదువుకుని వృద్ధిలోకి రావాలి అని తండ్రిగా మంచి మాటలు చెప్పడం. ఇప్పుడు వాడు ఏ కారణం చేతనైనా పాడయ్యాడు, తప్పు చేశాడు, వాడు ఆ తప్పు దిద్దుకునేటట్టుగా మళ్ళీ 4 మంచి మాటలు చెప్పడం, దానివల్ల తండ్రిగా నేను పడే ఖేదాన్ని వాడికి చెప్పగలగడం, వాడు గుర్తించేటట్టు చెయ్యడం. అయిపోయింది నా కర్తవ్యం. ఇంకంతకన్నా అయ్యో 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 అని మీరు బెంగ పెట్టేసుకుంటే, లంపటం పెట్టేసుకుంటే వాడు మారిపోతాడా? మీరు పాడైపోతారు కాదండి. మీ దృష్టి వాడి మీద ఉండిపోతుంది, వాడు మాత్రం బాగుపడ్డావు. ఈ లంపటము మీరు కోరుకుంటే తీరేది కాదు, ఈశ్వరుడు మారుస్తాడు. మారిస్తే ఏమవుతుందో తెలుసా అండి? కర్తవ్య దృష్టిలో కెడతాడు. నేను ఇది చెయ్యాలి అందుకని చేస్తాను, వాడు నా కొడుకు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి చేస్తాను, ఈమె నా భార్య నేను ఈమె యందు ఈ పని చెయ్యాలి చేస్తాను, నేను ఈ రాజ్యమును పాలిస్తున్నాను కాబట్టి రాజుగా నా కర్తవ్యం చేస్తాను. అంతకు మించిన లంపటం నాకేమైనా ఉందా? దానితో నాకేం వెర్రి బంధాలు లేవు. లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగ నీకె చెల్లు సోమార్థధరా అంటారు పోతన గారు. లంపటము నివారింపను కర్తవ్యమనబడేటటువంటి సరళ రేఖని దాటి అతిగా వాడితో మగ్నమయ్యుండుట అన్న వెర్రితనాన్ని పోగొట్టగలిగిన స్థితి ఎవరి వలన వస్తుంది? ఈశ్వర భక్తిలోంచి వస్తుంది. ఆ భక్తి ఉన్నవాడికి కర్తవ్యం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కర్తవ్య దృష్టి? అంబరీషుడి యొక్క భక్తిలోంచి వచ్చింది. అంతఃపురంలో ఉంటే ప్రమాదం వచ్చిందా? అంతఃపురాన్ని ఈశ్వరాలయంగా చూస్తాడు. భార్యతో ఉన్నాడు, తన విహిత కర్తవ్యం తాను పాటిస్తాడు. భార్యతో కూర్చొని చక్కటి ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు. కొడుకుల్ని కన్నాడు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. గురువులు కనబడతారు, వంగి వంగి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. తనకి షడ్రసోపేతమైన భోజనం పెడతారు, ఇదంతా నారాయణ స్వరూపం అంటాడు, నివేదన చేసుకుంటాడు. తను నాలుకకి లొంగకుండా ఓహో ఇన్ని రుచుల యందు ఈశ్వరుడే ఉన్నాడంటాడు. ప్రసాదం ఎలా తింటామో అలా తింటాడు. కొంతమందికి ఒక విచిత్రమైన బుద్ధి ఉంటుంది. మేమంటే 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళాం. అప్పుడు లడ్డు ఇంతంత లడ్లు ఇచ్చేవారు, ఒక్కొక్క దాంట్లోనంటే ఇంతంత జీడిపప్పు ఉండేది. ఇప్పుడు చూడండి అంటాడు. 20 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళిన వాడివి, ఆ తర్వాత 20 ఏళ్ల వరకు నీ జీవితంలో మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయావు. నువ్వు అమెరికాలో లేవు, చైనాలో లేవు, ఇండియాలో ఉండి రాత్రి రైలు ఎక్కి పడుకుంటే 150 రూపాయలు. పుట్టి 20 ఏళ్లకి కానీ నేను మళ్ళీ తిరుపతి వెళ్ళలేకపోయానని వాడు ఏడవలేదు. కోట్లు ఖర్చు అయిపోయాయి, నేను వెళ్ళలేదని ఏడవలేదు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే అప్పుడు ఇంత జీడిపప్పు ఉండేదిట, ఇప్పుడు లేదుట, ఎందుకు ఏడుస్తున్నాడు? వాడిని ఏమనాలి? కొంతమంది తినడం అలా ఉంటుంది. ఆ ప్రసాదమునందు కూడా ఎంపికే. అంతేకానది ప్రసాదం రా, ప్రసాదం తినడం ప్రసాదంగా తినాలి, ప్రసాదమునందు రుచి ఎంచరాదు. ఇప్పుడు షడ్రసోపేతమైన భోజనం మీకెడితే ఏమిటి? ఏది అయితే మీకేమిటి? మీరు దాని యందు ఈశ్వరుని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రసాదమునుగా తింటున్నప్పుడు రాసభోజనము కావచ్చుగాక, అది మితముగానే తింటారు. అందుకే ముందు చెప్పారు నాలుకని గెలిచాడు అన్నారు. ఇది ఇప్పుడు భక్తిలోంచి దేంట్లోకి వెళ్ళిపోతోంది? అంతటా ఈశ్వరుణ్ణి చూశాడు, జ్ఞానం వచ్చినది. అంతటా ఈశ్వరుణ్ణి చూడడంలో శాశ్వత వస్తువుని పట్టుకున్నాడు.
అశాశ్వతమైన వస్తువుల యందు కర్తవ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వైరాగ్యమునందున్నాడు.